ఈరోజు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ కోఆర్డినేటర్స్ రీజనల్ కోఆర్డినేటర్స్ అమర్నాథ్ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అలాగే జడ్పీ చైర్మన్ చంద్రశ్రేణి గారు ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, గౌరవ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్యులు, పార్లమెంట్ సభ్యులందరితో కలిసి ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ క్రియాశీలకమైనటువంటి టైం ఈ 2-3 నెలలు కూడా నిబద్ధతగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేసేదానికి ప్రతి ఒక్కరితోటి కూడా మేము కలిసి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పార్టీని పటిష్టపరిచే దిశగా, వాళ్ళు నియోజకవర్గంలో గెలుపొందే దిశగా మరి కోఆర్డినేషన్ మీటింగ్ ఈవేళ కండక్ట్ చేయడం జరిగింది. దానికి తగిన చర్యలన్నీ తీసుకునే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులతో ఎవరి కాన్స్టిట్యున్సీలో వారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ సహాయం కూడా తీసుకుంటూ పెద్దల సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నడుస్తోంది. అనకాపల్లి మొదలుకొని విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం 5 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడానికి ఈవేళ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం నడుస్తోంది. మరి ఖచ్చితంగా రేపు విజయపథంలో నడిపేదానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికే ఇతర పార్టీలు వాళ్ళకి సహజంగానే ప్రతిపక్షాలను ఇతరులకు ఆరోపణ చేయడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం ఇవన్నీ సహజం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రీతం ముఖ్యమంత్రి గారి పాలనా విధానం కానీ, ప్రజలకు జవాబుదారీగా పాలన అన్ని రకాలు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఈ రాష్ట్రానికి వచ్చేది వైఎస్ఆర్ పార్టీ, గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మేము భావిస్తున్నాం. వాళ్ళకి గెలిస్తే కదా అందరికీ తేల్చేయడం, వాళ్ళకి గెలిచే పరిస్థితులు ఏం లేవు. వాళ్ళ ప్రభుత్వం వచ్చేది అంతకుండా లేదు. వాళ్ళకి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పెరగడం అన్నది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఈవేళ కాదు, రేపు, నిన్న, మొన్న, గతంలో కూడా ఇటువంటి మాటలే చెప్పారు. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యారు. ఏ అధికారం లేనప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఉంటారని నమ్మి 151 స్థానాల్లో విజయ పరంపర మోగించినటువంటి వైనం ఆ కుటుంబం పట్ల ప్రజలకు ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తుంది. మరి అంతకంటే సమర్థవంతంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన 4 సంవత్సరాల 10 నెలల పాలన కూడా చూశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా పరుగును పెట్టించే గొప్ప నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రేపు ఎన్నిక ఎప్పుడు జరిగినా కూడా జవాబుదారీగా ఉన్నటువంటి పాలనని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతోంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ అచ్చెన్నాయుడిది, రామ్మోహన్ నాయుడిది కేవలం భ్రమే తప్ప వాళ్ళు ఏమీ చేయగలిగింది ఏముండదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చేది అంతకుండా లేదు.